నేను చెప్పేటట్టు నువ్వు చేస్తావా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమంటావా? ఆ తర్వాత నీకే తెలుసు ఏం జరగబోతుందని. నాకు మరొక ఆప్షనే లేదు. నేనిప్పుడు చచ్చిపోవాల్సిందే. నాకిప్పుడు మరో ఆప్షన్ లేదు. ఇక నుండి నేను ఈ విధంగా జీవించలేను. ఎవరా అబ్బాయి సూసైడ్కి రెడీ అయ్యాడు? అసలు వీడి జీవితంలో ఏం జరిగింది? ఇక ఆ అమ్మాయి యొక్క వాయిస్ ఏమై ఉంటుంది? ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్యన అసలేంటి సంబంధం? నమస్కారం, నేను మీ అమిత్ పచోరి క్రైమ్ ఎపిసోడ్కి మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నా. రండి, నాతో కలిపి మిమ్మల్ని కూడా ఉత్తరప్రదేశ్లో కదికాబాద్లో ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది. ఇది ఇల్లీగల్ మాత్రం కాదు. మన మనుషుల వాల్యూ బట్టి దీన్ని చూస్తే అది చాలా పెద్ద తప్పనే చెప్పాలి. రండి, ఈ విషయాన్ని మనం చూసే ముందు దీనికి సంబంధించి మనం ఇంకొక విషయాన్ని వెళ్ళి చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ గైస్. ఇదిగో నీకోసం స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్స్ వివోన్. డ్యూడ్, నీ పార్టీ ఇంత డ్రైగా ఉంది. కొంచెం మ్యూజిక్, కొంచెం డాన్స్ ఉండాలి కదా. ఖచ్చితంగా. నా పార్టీలో లేకుండానా? మ్యూజికే కదా కావాలి, కాస్త వెయిట్ చేయండి. హే షాషా, మీ ఆంటీ ఎక్కడ? చాలా సేపటి నుంచి కనబడడం లేదు. అక్కడే ఉంటారు, కిచెన్ లో. సరే, నువ్వు డాన్స్ వేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అరే ఆంటీ, మీరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? ఏం స్పెషల్ లేదు. ఈ కేకు, ఈ కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళా. అరే ఆంటీ, మీరొక్కరే చేయడం దేనికి? చెప్తే నేను సాయం చేస్తాను కదా. అది ఇలా ఇవ్వండి. మీరు ఈ కేక్ తీసుకెళ్ళండి, నేను కూల్ డ్రింకులు తీసుకొస్తాను. కానీ బాబు నువ్వు ఎలా ఇది? మీరేం మాట్లాడకుండా వీటిని తీసుకువెళ్ళండి, మిగతావన్నీ నేను తీసుకొస్తాను. ఆ, లేదు లేదు, మీతో కలిసి నేను ఎలా ఆడతాను? మీరు ఎంజాయ్ చేయండి. ఇక చూడు శశా, ఆంటీని చాలా సేపటి నుంచి డాన్స్ వేయమంటున్నాను, కానీ తను డాన్స్ వేయడం లేదు. ఏంటమ్మా, వివన్ అడుగుతున్నాడు కదా, వచ్చి మాతో డాన్స్ చేయండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ వయసులో నేను డాన్స్ వేయాలా? ఏంటంటే డాన్స్ చేయడానికి ఏమైనా ఏజ్ ఉంటుందా ఏంటి? అవునాంటీ, ఈ శోభన కూడా ఇదిగో బాగా డాన్స్ ఆడుతుంది, మీరు చూశారు కదా. బాబు, తను ఒక యాక్ట్రెస్, ఇంకా నేను ఒక స్కూల్ టీచర్ని. మీ టీచర్ కాదు, మా ప్రిన్సిపల్. కానీ అందులో ఏ డిఫరెంట్ లేదు.
ఓకే ఆంటీ, మీరు డాన్స్ వేయకపోతే మేము కూడా డాన్స్ వేయం. ఏమంటారు గాయస్? అవునవును, డాన్స్ వేయం. అమ్మా ఎందుకు పార్టీని స్పాయిల్ చేస్తున్నారు? మీరు డాన్స్ ఆడితే బాగుంటుంది. రండి అవునండి. రండి ఒక్కసారి Please అమ్మా, please. నేను ఆడతాను. మ్యూజిక్. అరే ఏంటి మీరు నా డాన్స్ చూడడానిక మీరందరూ వేయకుండా ఉన్నారు? ఆంటీ, మీరు చాలా అద్భుతంగా డాన్స్ వేశారు. మీతో కలిసి నేను డాన్స్ వేయొచ్చా? నాతో రా. అరే నీ ఏజ్కు సంబంధించిన పిల్లలతో వాడు. నేను ఇక్కడే పక్కనే ఉంటాను. ఎంజాయ్. లేదు ఆంటీ, మీకంటే బెటర్గా ఇక్కడ ఎవరు డాన్స్ వేయలేరు. మీతో మేము డాన్స్ వేసి తీరాల్సిందే. ప్లీజ్ ఆంటీ. ఓకే. ఏమైంది ఆంటీ? దెబ్బ ఏమన్నా తగిలిందా? లేదు లేదు, నాకు చాలా టైర్డ్గా ఉంది. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి, నేను ఇంకా ఆడలేను. లేదు ఆంటీ, ప్లీజ్. మీతో తప్ప నేను ఇంకెవరితోనూ ఎంజాయ్ చేయలేను. ప్లీజ్ నాతో కలిసి డాన్స్ వేయండి. లేదు లేదు, నేను డాన్స్ వేయలేను. ఎందుకు డాన్స్ ఆడరు? ఇక్కడున్న వాళ్ళకందరూ మీరే ఎనర్జెటిక్ గా ఆడుతున్నారు. ఎందుకు ఆడరంటున్నారు? ఈ రోజు నా బర్త్డే. ఈ రోజు ఖచ్చితంగా మీరు ఆడాల్సిందే. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. లేదు, నేనేం ఆలోచిస్తున్నానా? ఇలా నేను ఆలోచించడం చాలా తప్పు. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హే గార్జియస్. రండి హ్యాండ్సమ్. నువ్వేంటి ఇంత పొద్దున్న వచ్చేసా? సరేరా, వచ్చి కూర్చో. హా, మా నాన్న ఇక్కడే పక్కనున్నారు. ఆయనకి కొన్ని పేపర్స్ ఇచ్చి వెళ్తున్నాను. నేను కాలేజ్కి వెళ్తున్నాను, అందుకే నీకు లిఫ్ట్ ఇద్దామని నా వచ్చాను. మీద ఇంత ప్రేమ ఉందా? వెరీ నైస్. అరే వివా, నువ్వా? గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. సరే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో బ్రేక్ఫాస్ట్ తిను. ఆంటీ, నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తిన్నాను. నువ్వేది మాట్లాడుకో, మర్యాదగా టిఫిన్ చెయ్యి. నువ్వు చెప్పింది విని నీతో నేను డాన్స్ వేశాను కదా. ఇప్పుడు కనుక నువ్వు నా మాట వినకపోతే అప్పుడు మనిద్దరి మధ్యలో
ఉండే లవ్ కట్ చేసుకుందా. అలాగే ఆంటీ. అమ్మా, వీడు మీరు చెప్తేనే వింటున్నాడు, మిగతా ఎవరు చెప్పినా వినట్లేదు. మ్మ్. వివన్ చాలా మంచి అబ్బాయి. నాకు వీడంటే చాలా ఇష్టం. నాకు కూడా ఆంటీ. నువ్వు బ్రేక్ఫాస్ట్ తినండి, నాకు స్కూల్కి చాలా లేట్ అవుతుంది. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఓకే ఆంటీ. మీ అమ్మ నిజంగా చాలా నైస్ ఆశ. మిగతా ఎవ్వరూ ఆంటీలాగా ఉండడం లేదు. బాగా చదువుకున్నారు, చాలా ప్రేమగా ఉంటున్నారు. ఎస్, ఇలాంటి అమ్మ దొరికినందుకు నేను చాలా ఇచ్చిపెట్టుండాలి. తను ఎంత లవ్ వేస్తుందంటే తను చూపించే ప్రేమలో మా నాన్న లేని లోటు తీరుస్తున్నారు. నీకు తెలుసా, ఈ ప్రపంచంలో నాలాంటి అమ్మ ఎవ్వరికీ ఉండరు. నీకోసం నా స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్స్ వివాన్. అంకుల్ చనిపోయిన తర్వాత ఆంటీ చాలా సమస్యలు ఎదుర్కొని ఉండుంటారు కదా. అవును, నాకు అప్పుడు 2 సంవత్సరాలుంటాయి. మా నాన్న ఏదో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అందరూ మా అమ్మ దగ్గర రెండో పెళ్లి చేసుకో అని పోస్ట్ చేశారు. కానీ నా కోసం మాత్రం ఆ అమ్మ ఇంకొక పెళ్లి చేసుకోలేదు. తర్వాత నీకు తెలుసా, నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు అమ్మ మామూలు హౌస్ వైఫ్ లాగే ఉండేది. తను ఎవరి దగ్గర ఎందుకోసం నిలబడలేదు. దాని తర్వాతే స్కూల్లో టీచర్ జాబ్ దొరికింది. తర్వాత ఇప్పుడు ఆ స్కూల్కి ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నారు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కదా. అవును, చాలా పెద్ద విషయం. ఆంటీ మామూలు లేడీ కాదు, తను చాలా స్పెషల్. చాలా ప్రశాంతంగా ఉంటారు. తనకసలు కోపమే రాదు కదూ. ముఖ్యంగా నువ్వు తన కూతురువి కాదు. ఎక్స్క్యూజ్ మీ, తను ఎంత శాంతంగా ఉంటారు, కానీ నీకు ముక్కు మీద కోపం ఉంది. ఎప్పుడు చూసినా కోపడుతుంటావు. ఈ రోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నన్ను పట్టుకుంటావా? హా అమ్మా.
సషా సషా నాకు నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. నువ్వు మన ఇంటికి త్వరగా వస్తావా? అమ్మా 10 నిమిషాలు ఇంటికి వచ్చేస్తాను. సరేమ్మా, త్వరగా రా. నేను ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళాలి. సరే పద, నేను వస్తాను. ఆంటీ, అమ్మా ఆంటీ, ఈ మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్ బాబు. నా వల్లే మీ ఇద్దరికి నేను బాగా ఇబ్బంది పెడుతున్నాను. మీరేమంటున్నారు ఆంటీ? మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేమేం తప్పుగా అనుకో. ఖచ్చితంగా అమ్మా. అమ్మా, రూముకి వెళ్ళండి, మీకు రెస్ట్ కావాలి. కొంచెం ఉండు, నేను ఆంటీకి హెల్ప్ చేస్తాను. రండి ఆంటీ. మెల్లగా మెల్లగా ఆంటీ, చూసి జాగ్రత్తగా రండి. కూర్చోండి, మెల్లగా మెల్లగా. ఇది ఎప్పుడైందమ్మా? స్కూల్ నుంచి నేను ఇంటికి వచ్చేసరికి ఊపిరి తీసుకోలేకపోయాను. కానీ అమ్మా, మీరు స్కూల్ నుంచి 2 గంటలకే కదా వస్తారు, కానీ మీరు 2:30కి కాల్ చేశారు. అమ్మ, మీరు అంతసేపు కష్టపడుతూ ఉన్నారా? మీరు వెంటనే నాకు కాల్ చేయొచ్చు కదమ్మా. ఫోన్ చేశాను, కావాలంటే చెక్ చేసి చూడు. నీ ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది. ఇదెలా పాసిబుల్? ఓ మై గాడ్, తను నాకు 12 సార్లు కాల్ చేశారు. ఐఎమ్ సో సారీ అమ్మా, నెట్వర్క్ లేదనుకుంటాను. సో సారీ మమ్మీ. లేదమ్మా, నీ తప్పేమీ లేదు. నాకు ఒంట్లో బాగాలేదని నీకెలా తెలుస్తుంది? ఎలాగైనా నాకు ఏ దారి కనిపించలేదు. నీకు కాల్ చేయడం తప్ప నీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను? మీ ఫ్రెండ్ నంబరు నా దగ్గర వెతికాను, కానీ లేదు. ఒకేలా ఉండుంటే నీ దగ్గర ఎలాగైనా కాంటాక్ట్ చేసేదాన్ని. షాషా, ఒక్క నిమిషం ఆంటీ ఫోన్ ఇలా ఇవ్వు. ఆంటీ, ఇదిగోండి, మీ ఫోన్లో నా నెంబర్ని సేవ్ చేసి పెట్టాను. మీకెప్పుడు ఏ అవసరమైనా మీరు షాషాకి చెప్పినట్టే నాకు కూడా చెప్పొచ్చు. నేను వెంటనే బయలుదేరి వస్తాను. అలాగే బాబు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? రష్మికి. తన ఎంగేజ్మెంట్కి ఈరోజు నేను లక్నాకి వెళ్ళాలి కదా. ఈ కండిషన్లో అమ్మని వదిలేసి వెళ్ళలేను కదా, అందుకే తనకి కాల్ చేస్తున్నాను. నేనిప్పుడు బాగున్నానమ్మా, నువ్వు వెళ్ళేసిరా. నువ్వు బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా. నువ్వు బయటకు వెళ్తే కాస్తనే ఫ్రెష్గా ఫీల్ అవుతా కదా. అమ్మా, మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళడానికి. నేను చాలా బాగున్నాను. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? లేదమ్మా, మీకు ఇంకా పూర్తిగా నయమవలేదు. మిమ్మల్ని ఎవరినైనా చూసుకోవాలి, రెస్ట్ కావాలి. ఆంటీని చూసుకోవడానికి నేనున్నాను కదా. నువ్వేం కంగారు పడకు, వెళ్ళిరా. నువ్వు బయటికి వెళ్తేనే ఫ్రెష్గా ఫీల్ అవుతావు. నువ్వు ఎక్కడున్నా బయటున్నా వయసు పైబడిన దానిలా మారిపోతావు. చూడండి అంటే చూడండి, తను ఎలా చేస్తుందో చూడండి. ఎందుకు అతంతా గొడవ పడుతున్నావు? ఇవన్ చెప్పేది కరెక్ట్గానే ఉంది కదా. నన్ను చూసుకోవడానికి ఇతను ఇక్కడే ఉన్నాడు కదా. నువ్వు వెళ్ళు. మీరు షూర్గా చెప్తున్నారమ్మా? నేను ష్యూర్గానే చెప్తున్నాను. ఇంకా నువ్వు రాత్రికి బయలుదేరాలి కదా. మ్మ్. ఇంకా నువ్వు
వివాన్ దగ్గర ఒక డూప్లికేట్ కీని తన దగ్గర ఒకటిచ్చి వెళ్ళిపో. అప్పుడే తనకి లోపలికి వచ్చి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సరేనా? ఓకే అమ్మా, నేను ఇచ్చేసి వెళ్తాను. అరే ఏంటమ్మా ఈలోపు ప్యాక్ చేసుకున్నావా? అవునమ్మా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, నువ్వు అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, మీ హెల్త్ని కూడా కాస్త భద్రంగా చూసుకోండి. మీకు కొంచెం కూడా బాగోకపోతే విఎన్కి కాల్ చేయండి. సరే అమ్మా, సరే. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు దేనికి దిగులు పడక, వివాన్ నన్ను చూసుకుంటాడు. ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ టూ. హలో, చెప్పండి మిస్టర్ శర్మ. అవునవును, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను బయలుదేరుతున్నాను. అవునవును, పేరెంట్స్ మీటింగ్ని నేను డేట్ని ఫైనల్ చేస్తాను. ఓకే ఓకే. ఆశా, చెప్పమ్మా, నువ్వు రీచ్ అయిపోయావా? అవునమ్మా, నేను రీచ్ అయిపోయాను. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అమ్మా, మీకేం ప్రాబ్లం ఉన్నా వెంటనే తనకి కాల్ చేసి చెప్పండి. నాకు కూడా చెప్పండి, ఓకే? అలాగే చెప్తాను. నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. సరే, నువ్వు బాగా ఎంజాయ్ చెయ్యి. నా గురించి నువ్వు దేనికి దిగులు పడక, సరేనా? సరే మా, నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా హెల్త్ని చూసుకోండి. టేక్ కేర్, బాయ్. ఓకే బంగారం, బాయ్. హలో, శర్మ సార్, ఈరోజు నేను రాలేకపోతున్నాను. నాకు కాస్త ఒంట్లో బాగాలేదు. మీరు కాస్త మీ సన్నిత దగ్గర చెప్తారా? పేరెంట్స్ టీచర్ మీటింగ్ని మనం రేపు పెట్టుకుందామని. ఓకే, థ్యాంక్ యూ శర్మ, బాయ్. చెప్పండి ఆంటీ, ఏమైంది? వివాన్, వివాన్, నేను మళ్ళీ ఊపిరి తీసుకోలేకపోతున్నాను. నువ్వు వెంటనే కాస్త ఇంటికి వస్తావా? త్వరగా రా. ఆంటీ, మీరేం కంగారు పడకండి, నేను వెంటనే డాక్టర్ని తీసుకొని వస్తాను. లేదు లేదు, డాక్టర్ ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ డాక్టర్కి ఫోన్ చేశాను. నువ్వు కాస్త ఇంటికి త్వరగా రా. ప్లీజ్ ప్లీజ్ శివాన్, ఇంటికి రా. సరే ఆంటీ, నేను 2 minutesలో అక్కడ ఉంటాను. ఓకే ఓకే, బాయ్ బాయ్ వివాన్, బాయ్. ఆంటీ, మీకు ఆరోగ్యం చాలా బాగోలేనట్టుంది. నేను వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాను. వద్దు, కాసేపటికి ముందే డాక్టర్కి కాల్ చేశాను. అతను కొంచెం మైల్డ్గా మసాజ్ చేయమని చెప్పారు. అలా చేస్తే బాగుతుందని. ఆ రోజు షాషా నాకు చేస్తే నువ్వు చూసావు కదా. సరే, తను ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు, అది నువ్వు నావు కదా. ఆంటీ, నేనా? అవును వివాన్, ప్లీజ్ నాకు కాస్త మసాజ్ చేయి. అలాగే వివాన్, ఇంకాస్త గట్టిగా చేయి.
ఆంటీ నేను రిచాక్ కాల్ చేసి రమ్మంటాను, తను బాగా చేస్తుంది. లేదు వివాన్, నువ్వు నువ్వు నాకు బాగా చెయ్యి. తను తను నాకు చేయలేదు వివాన్, నువ్వే చెయ్యి. ఆంటీ మీరేం చేస్తున్నారు? ఇది నేను చెప్పింది నువ్వు చేయాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను వెంటనే పోలీసుల దగ్గర చెప్తాను నువ్వు నన్ను రేప్ చేయడానికి మా ఇంటికి వచ్చావని. ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలుస్తుందా? వదలండి, నేను అలాంటి పని చేయలేను. ప్లీజ్ వివాన్, నన్ను వదిలేసి వెళ్ళకు. నేను చాలా సంవత్సరాలు వేచి చూశాను. నన్ను లవ్ చేయి వివాన్, నన్ను వదిలేసి వెళ్ళకు ప్లీజ్. కాకపోతే హలో. హాయ్ రా, ఏమైంది? నువ్వేంటి డిస్టర్బ్గా ఉన్నావు? ఏం లేదు, నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. అయ్యయ్యో, హెల్త్ బాగా చూసుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసావా? లేదు, నేను అక్కడికే వెళ్తున్నాను. సరే చెప్పు, మా అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారు. సరే ఓకే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, బయలుదేరాలి. బాయ్. బాయ్. ఎక్కడున్నావు వివాన్? త్వరగా రా ప్లీజ్, త్వరగా నా దగ్గరికి రా. ఒక మనిషి యొక్క తప్పైన నిర్ణయం చాలా మంది జీవితాన్ని నాశనం చేస్తుంది. అప్పుడే వివాన ఒక తప్పుడు మనస్తత్వం అర్థమైంది. ఆ రోజు సుగంధ దగ్గర ఆ అబ్బాయి వద్దని చెప్పేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ విషయం వాడి ఫ్రెండ్ దగ్గర ఇక సాషా దగ్గర చెప్పుండాల్సిందే. సుగంధ తన్ని బాగా బలవంత పెట్టి రేప్ చేసి వివాన్ని తన ఎరగా మార్చేసుకుంది. దీని నుండి తనకు సంతోషం దొరుకుతుంది. కానీ వివాన్, దీనివల్ల వాడి జీవితమే నాశనం అయిపోతుంది. గిల్ట్ అనే ఒక బాధలో ఇప్పుడు బాగా వాడు ఇరుక్కుపోయాడు. ఇలా మోసమైన రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా, లేక శాషా వాళ్ళ అమ్మకి ఈ మోసమైన ప్లాన్ గురించి తెలియబోతుందా, లేక ఈ సుగంధ పాపం తెలియని ఈ వివాన్ని ఒక ఎరగా వాడుకోబోతుందా జీవితాంతం? రండి చూద్దాం. నీ వల్లే నాకు మళ్ళీ ప్రేమ దొరికింది. థ్యాంక్స్ వివాన్. నీ వల్లే నేను ఈరోజు నేను ఒక ఆడదాన్నని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు తనకి నీ వల్ల లవ్ మాత్రమే కావాలి. లేదు లేదు, ఇలా చేయడం నా వల్ల కాదు. నేను ఖచ్చితంగా ఇది చేయలేను.
నాకిప్పుడు చావడం తప్ప మరొక మార్గం లేనే లేదు. ఇలాంటి జీవితాన్ని నేను జీవించలేను. అరే శేషా, వచ్చేసావా? పెళ్ళంతా ఎలా జరిగింది? సరే చెప్పు, రష్మి భర్త చూడడానికి ఎలా ఉన్నాడు? మీరేమైనా ఫోటో తీసుకున్నారా? ఏమైంది శేషా? నువ్వు చాలా బాధపడుతున్నట్టునా? అరే అమ్మా, అరే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది చెప్పు. అమ్మా, వివాన్ వివాన్కి ఏమైంది? అమ్మా, అమ్మా, వివాన్ చనిపోయాడు. వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఏంటి? లేదు. ఏమైంది ఆంటీ? ఎందుకు మీరు నన్ను చూసి భయపడుతున్నారు? ఈరోజు మీరు నన్ను లవ్ చెయ్యరా? నా దగ్గరికి రండి. నేను మీ వివాన్ని మీ దగ్గరకొచ్చాను. ఏమైంది బా? ఏమైంది చెప్పండి. అక్కడ అక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవరో ఉన్నారు. లేదు మా, లేదు, ఎవరు లేరు. అక్కడ ఎవరు లేరమ్మా. సైలెంట్ గా ఉండండి. అక్కడ ఎవరు లేరు. లేరమ్మా, ఇక్కడ ఎవరు లేరు. మీరు, నేను తప్ప మనం మాత్రమే ఉన్నాము. అక్కడ చూడండి, చూడండి అమ్మా, అక్కడ బాగా తిరిగి చూడండి. చూసారా? అక్కడ ఎవరైనా ఉన్నారా? లేదు కదా. మీరెందుకు అనవసరంగా భయపడుతున్నారు? మీరేదైనా చెడ్డ కళ్ళు కన్నుంటారు. అమ్మా, అమ్మా, రండి, రండి, వచ్చి పడుకోండి. మీకే ఒంట్లో బాలేదు. ఏం లేదు, మా అక్కడ ఎవరూ లేరు. ఆంటీ, మీరు నన్ను లవ్ చేయరా ఆంటీ? ఏమైంది? నా దగ్గరికి రండి ఆంటీ. నా దగ్గరికి రండి. ఏమైంది? అమ్మా, అమ్మా, ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు? నేను నీకు చెప్పాను కదా, ఒకడున్నాడని. అక్కడున్నాడు. అలా చూడు, అక్కడే ఉన్నారు. ఎవరు లేరు కదా. అమ్మా, ఇక్కడ ఎవరు లేరు. మీరు ఎందుకోసం ఇంత భయపడుతున్నారు? నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇక్కడ ఎవరో ఉన్నారు శేషా. ఇక్కడే ఎవరో ఉన్నట్టు నేను చూశాను. ఇక్కడ ఎవరు లేరమ్మా, మనం మాత్రమే ఇక్కడ ఉన్నాము. రండి,
రండి మా రండి కూర్చోండి. ఏం లేదమ్మా, ఏం లేదు. పడుకోండి, పడుకోండి. ఇక్కడ ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. ఎవ్వరూ లేరు. మీకేమీ కాదు. ఎవ్వరు రారాంటీ. ఈసారి ఇక్కడికి ఎవ్వరు రారు. ఈ గదిలో మీరు, నేను మాత్రమే. ఈరోజు నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమించబోతున్నాను. మీరు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నారో నేను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాను. దగ్గరికి రండి ఆంటీ, రండి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నిన్ను అలా ఏం చేశాను? నేనేం నిన్ను చెప్పలేదు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరు మీ చేతులతో నన్ను చంపేయలేదు, కానీ నా చావుకి మీరే కారణం. నువ్వే కదా నేను కావాలని కోరుకున్నావు. అయితే నువ్వు చేసిన నేరాన్ని ఒప్పుకో. నువ్వు ఒప్పుకోలేదంటే నేను ఎప్పటికీ ఇలాగే నీతోనే తిరుగుతూ ఉంటాను. నేనేం చెప్పానంటే తర్వాత నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా. వద్దు వద్దు, నువ్వు నా పక్కకి రాకు, నా పక్కకి రాకు. నేను చెప్పేస్తాను. నేను నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని. నేను నొప్పి తట్టుకోలేక నిన్ను పిలిచేదాన్ని, కానీ నాకు అలాంటి బాధ ఏది ఏర్పడలేదు. ఆ రోజు మళ్ళీ నేను నిన్ను పిలిచాను. నాకు నొప్పి జాస్తి అయినందువల్ల నిన్ను మళ్ళీ పిలిచాను. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నాకు మసాజ్ చేయమని చెప్పాను. ఆ తర్వాత నేను లవ్ చేయమని చెప్పాను. కానీ నువ్వు దాన్ని మర్చిపోయావు. అవును, నువ్వు నా దాన్ని మర్చిపోయావు. అందుకని నేను నిన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించాను. నేను బలవంతం పెట్టి నన్ను లవ్ చేయమని చెప్పించాను. అలా చేయకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తానన్నాను. నువ్వు నన్ను రేప్ చేయడానికి ఇంటికి వచ్చావని చెప్పాను. అప్పుడే నువ్వు నా వల్ల చిక్కుకొని ఉన్నావు. ఆ తర్వాత నేను నిన్ను చాలా రోజుల నుంచి రోజు నిన్ను ఇంటికి పిలిచేదాన్ని. ఆ తర్వాత నువ్వు చనిపోయిందని తెలిసింది. ప్లీజ్ నన్ను క్షమించావు. అప్పుడు మీ నిజమైన ముఖం ఇదేనా? మీ గురించి నేను ఎలాగంతా ఊహించుకున్నాను, కానీ ఇంత దారుణంగా నడుచుకున్నారు. లేదమ్మా, అక్కడ శేష, అక్కడ అలా చూడు. ఇదంతా ఒక అబద్ధమా? అమ్మా ఇలా చూడు, నేను చెప్పేది విను. నోరు ముయ్యండి, ఏది మాట్లాడకూడదు. ఏమీ మీరు చెప్పాల్సిన లేదు. వివాన్ ఇక్కడ ఏమీ చేయలేదు. పాప మా పిల్లడు, మీ చెడ్డ బుద్ధి వల్ల ఈరోజు వాడు చనిపోయి ఉంటాడు. మంచి కాలం
కరెక్ట్ అయిన టైంకి వెళ్ళి వాడిని వెళ్ళి రీచ్ చేశాను. నువ్వేం చేస్తున్నావు వివాన్? నువ్వెందుకోసం అలా చేసావు చెప్పు. బొమ్మలాగా ఎందుకు నిలబడ్డావు చెప్పు. నువ్వు చచ్చిపోయేంత ప్రాబ్లం ఏమొచ్చింది? అది సాషా, మీ అమ్మే నన్ను లేదు, దానికి అవకాశమే లేదు. నువ్వు ఖచ్చితంగా అబద్ధమే చెప్తున్నావు. మా అమ్మేమీ అలా కాదు, నువ్వు అబద్ధమే చెప్తున్నావు. లేదు సాషా, నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. అయినా నేనెందుకు సూసైడ్ చేసుకోవాలి? ఫస్ట్ వివాన్ చెప్పినప్పుడు నేను ఆ విషయాన్ని నమ్మలేదు. ఎలాగా? దేవుడిలాగా మా అమ్మని ఊహించుకుంటే మా అమ్మ ఎలాగ ఇలా తప్పు చేస్తుంది? ఈ వివన్ వాడు సూసైడ్ చేసుకోవడం నా కళ్ళతో నేను చూశాను. అందువల్లే వాడు చెప్పింది నేను నమ్మాను. అందువల్లే నేను ఒక ప్లాన్ ని రెడీ చేసి పెట్టాను. అందువల్లే నాకు ఈ నిజం బయటపడ్డది. ఎక్కడ? అక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు. అక్కడే ఉన్నారు. అక్కడ ఎవరు లేరమ్మా. మీరు ఒకసారి ఇక్కడ చూడండి. అక్కడ చూసారా? ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఎందుకమ్మా? ఎందుకు? మీకు ఇంత ఆశ ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సింది కదా. ఇలాంటి ఒక పని చేశారు, మీకు సిగ్గుగా లేదా? మీ అమ్మాయి లవ్ చేస్తున్న ఒక అబ్బాయిని వాడిని మీరు వల్ల వేసుకుందాం అనుకున్నారే, ఎందుకు? ఇన్స్పెక్టర్ సార్, దీన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. వాళ్ళని తీసుకెళ్ళండి. వివాన్ని బలవంత పెట్టి ఒక తప్పైన రిలేషన్షిప్లో తీసుకెళ్ళటం అనేది తప్పు. ఈ కుట్రం కోసం కోర్టు సుగంధాకి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. మన దేశంలో ఆడవాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. కానీ సుగంధ లాంటి చాలా మనుషులు చట్టాన్ని చాలా చెడుగా వాడుకుంటున్నారు. ఇది తప్పు మాత్రం కాదు, ఇది చాలా ఇల్లీగల్. ఇలా మిమ్మల్ని ఎవరైనా బెదిరించారంటే వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ మీరు తీసుకోవచ్చు. తలదించుకొని ఉండకండి, ఇలాంటి చట్టాలు మీకోసమే ఉన్నాయి. ఇలా మీ చుట్టూ చాలా తప్పైన విషయాలు చేస్తున్నారంటే పోలీసుల దగ్గర ఇన్ఫార్మ్ చేయండి. అలా చేస్తేనే మన కంట్రీ, మన సొసైటీని మనం కాపాడుకోగలము. ఇప్పుడు నేను ఈ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ ఇంతటితో పూర్తయిపోయింది. మాటిస్తున్నాను, మీ అందరికీ ఇలాగే నచ్చినట్టే ఎన్నో కథలు తీసుకొస్తా. సారీ చెప్పే బదులు మీరు సేఫ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి, సేఫ్గా ఉండండి. జై హింద్.